స్కిడ్ గేమ్ మొదటి సీజన్ లో హీరో విన్నర్ గా గెలిచి ప్రాణాలతో బయటకు వెళ్తాడు. రెండవ సీజన్ లో పేదవాళ్ళని టార్గెట్ చేసి ఇలాంటి దారుణమైన డెత్ గేమ్స్ ఆడిస్తున్న వాళ్ళ అంతా చూడాలి అనుకుంటాడు. దీంతో అనుకోకుండా మళ్ళీ అదే గేమ్ లో చిక్కుంటాడు. ఈసారి ప్లేయర్ 456 అక్కడున్న వాళ్ళలో కొంతమందితో కలిసి గేమ్ మేకర్స్ పై తిరుగుబాటు చేసి ఓడిపోతాడు. సీజన్ 2 ఎండింగ్ లో జీహోన్ మిగతా ఆటగాళ్ల భావితత్యం అవగమ్య గోచారంగా మిగిలింది. అండర్ కవర్ ప్లేయర్ గా కనిపించిన ఫ్రంట్ మ్యాన్ అసలు రూపాన్ని హీరో కనిపెడతాడా, జున్ హో ఆ ప్రాణాంతక ఆటలు జరిగే దీపాన్ని కనుగొంటాడా అనే సస్పెన్స్ తో ఎండ్ అయింది ఈ సీజన్ 2. ఒక్క నిమిషం, మన ఛానల్ ఈ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక ఈ మూడవ సీజన్ లో 60 మంది మిగిలిన ప్లేయర్లతో కలిసి గిహోన్ 45.6 బిలియన్ వోన్ బహుమతి కోసం మరింత భయంకరమైన డెత్ గేమ్స్ లో ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఫ్రంట్ మ్యాన్ విఐపీలతో కలిసి గేమ్ ను కంట్రోల్ చేస్తాడు. అయితే డిటెక్టివ్ హాంగ్ జున్ హో ఈ ఐలాండ్ ను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. మరి చివరికి ఆ ఫ్రంట్ మ్యాన్ ఎవరో తెలిసిందా? ఈ సిరీస్ లో ఈసారి ఎలాంటి డెడ్లీ గేమ్స్ పెట్టారు? డిటెక్టివ్ ఐలాండ్ ను కనిపెట్టగలడా? క్లైమాక్స్ ఏంటి అనేది తెరపై చూడాల్సిందే. చివరి సీజన్ లో ఉన్న కొన్ని కొత్త గేమ్స్ గూస్ బూమ్ తెప్పించేలా ఉన్నాయి. హైడ్ అండ్ సీక్, జంప్ రోల్స్, స్కిడ్ గేమ్ వంటి గేమ్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి. కానీ డైరెక్టర్ ఇందులో డెడ్లీ గేమ్స్ కంటే ఎక్కువగా సెంటిమెంట్, ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చాడు. సీజన్ 3 లో మొదటి 3 ఎపిసోడ్లు సీజన్ 2 సీన్స్ ను రీకప్ చేస్తూ కొంత నెమ్మదిగా సాగుతాయి. కొత్త ప్లేయర్ల బ్యాక్ స్టోరీలు కొన్నిసార్లు డీకనెడ్ గా అనిపిస్తాయి. సీజన్ 1-2 లోని రిపీటెడ్ థీమ్స్ వల్ల ఫ్రెష్నెస్ ఇంపాక్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సీజన్ 3 ప్లస్ పాయింట్ విషయానికి వస్తే నటినట్ల యాక్టింగ్, గేమ్ డిజైన్, విజువల్స్, క్లైమాక్స్. మైనస్ పాయింట్ విషయానికి వస్తే సన్నివేశాల సాగదీత, లాజిక్ లెస్ సీన్స్, అండర్ వరల్డ్ క్యారెక్టర్స్. చివరగా స్కిడ్ గేమ్ సీజన్ 3 సిరీస్ కు ఒక పవర్ఫుల్ ఎమోషనల్ ఎండింగ్. అయితే ఈ సీజన్ 1 రేంజ్ బ్లడ్ బాత్ ఎక్స్పెక్ట్ చేసే వారికి మాత్రం డ్రామా ఎక్కువ, డెత్ గేమ్స్ థ్రిల్ తక్కువ అనిపించే ఛాన్స్ ఉంది. కాకపోతే సీజన్ 2 కంటే ఇదే బెటర్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.